వెల్కమ్ టు చందన మ్యాథ్స్ ఛానల్. ఇంటర్ మ్యాథ్స్ 1B 8th చాప్టర్ లిమిట్స్ అండ్ కంటిన్యూటీ ఎక్సర్సైజ్ 8B సెకండ్ రోమన్ 1, 2, 3 ప్రాబ్లమ్స్. ఫైండ్ రైట్ అండ్ లెఫ్ట్ లిమిట్స్ ఆఫ్ f of x equal to 1 if x less than 0, 2x plus 1 if 0 less than equal to x less than 1, 3x if x greater than 1. These are functions. For the second problem also, solution. Left hand and right hand limits at the value a equal to 1. So in these functions we have to take one function for right hand limit and one function for left hand limit. So LHL RHL క్యాలిక్యులేట్ చేయడానికి మనకి 2 ఫంక్షన్స్ మాత్రమే కావాలి. రైట్ హ్యాండ్ లిమిట్కి ఒక ఫంక్షన్, లెఫ్ట్ హ్యాండ్ లిమిట్కి ఒక ఫంక్షన్. అయితే ఇక్కడ మొత్తం 3 ఫంక్షన్స్ ఇచ్చారు. ఇందులో ఇది డిలీట్ చేసేద్దాము, ఎందుకంటే మనకి a ఈక్వల్ టు 1, 1తో రిలేటెడ్గా ఉన్న ఫంక్షన్స్, లెస్ దాన్ 1 దగ్గర, గ్రేటర్ దాన్ 1 దగ్గర ఉన్న ఫంక్షన్స్ ఈ 2 ఫంక్షన్స్. ఇది లెస్ దాన్ 0 అనే నెంబర్తో ఉన్నటువంటి రిలేటెడ్ ఫంక్షన్. సో ఈ ఫంక్షన్ని మనం డిలీట్ చేసుకుని రిమైనింగ్ 2 ఫంక్షన్స్ని ఒకదానికి లెఫ్ట్ హ్యాండ్ లిమిట్కి యూజ్ చేసుకోవాలి, ఇంకొక దాన్ని రైట్ హ్యాండ్ లిమిట్కి యూజ్ చేసుకోవాలి. సో RHL నోటేషన్ ఈజ్, ఫార్ములా ఈజ్ లిమిట్ ఎక్స్టెన్స్ టు a ప్లస్ f of x, లిమిట్ ఎక్స్టెన్స్ టు హియర్ a ఈజ్ 1 ప్లస్ f of x extends to 1 plus 1 plus means greater than 1. సో గ్రేటర్ దాన్ 1 దగ్గర ఉన్న ఫంక్షన్ ఏంటో తీసుకుని దాన్ని మనము లిమిట్ క్యాలిక్యులేట్ చేయాలి. గ్రేటర్ దాన్ 1 దగ్గర ఉన్న ఫంక్షన్ 3x at x tends to 1, 3 into 1 equal to 3. నెక్స్ట్ లెఫ్ట్ హ్యాండ్ లిమిట్. లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ రిప్రజెంటేషన్ ఈజ్ లిమిట్ ఎక్స్టెన్స్ టు a minus f of x, లిమిట్ ఎక్స్టెన్స్ టు here a is 1, 1 minus f of x. 1 minus means less than 1. సో లెస్ దాన్ 1 దగ్గర ఉన్న ఫంక్షన్కి మనము లిమిట్ క్యాలిక్యులేట్ చేయాలి. సో లిమిట్ f of x at x less than 1 is 2x plus 1 as limit extends to 1. 2 into 1 plus 1. 2 ones are 2 plus 1, 3. So for right hand limit, for left hand limit. If the problem ప్రాబ్లంలో మనకి లెఫ్ట్ హ్యాండ్ లిమిట్, రైట్ హ్యాండ్ లిమిట్తో పాటు లిమిట్ ఎగ్జిస్ట్ అవుతుందా లేదా అని అడిగితే, సో హియర్ LHL ఈక్వల్ టు RHL. సో దీని తర్వాత కంటిన్యూషన్, therefore LHL ఈక్వల్ టు RHL ఈక్వల్ టు 3. హెన్స్ లిమిట్ ఎగ్జిస్ట్ అనే కంక్లూజన్ రాయాలమ్మా. జస్ట్ క్యాలిక్యులేట్ రైట్ హ్యాండ్ అండ్ లెఫ్ట్ హ్యాండ్ లిమిట్స్ అంటే ఇక్కడతో ఆపేసేయండి. డస్ ద లిమిట్ ఎగ్జిస్ట్ అనే క్వశ్చన్ అడిగితే ఈ కంక్లూజన్ రాయాలి. హెన్స్ లిమిట్ ఎగ్జిస్ట్ ఎట్ a ఈక్వల్ టు 1, at a ఈక్వల్ టు 1, లిమిట్ extends to 1, f of x equal to 1. Second problem. In this second problem also we have to calculate RHL and LHL at the point a equal to 2. So RHLకి ఒక ఫంక్షన్ యూజ్ చేసుకోవాలి, LHLకి ఒక ఫంక్షన్ యూజ్ చేసుకోవాలి. 2 ఫంక్షన్స్ మాత్రమే కావాలి. సో ఇక్కడ లెస్ దాన్ 1 ఆర్ గ్రేటర్ దాన్ 1 వాట్ ఎవర్ ఇట్ మే బి, 2తో రిలేటెడ్గా ఉన్న ఈ 2 ఫంక్షన్స్ని మనము ప్రాబ్లంలో యూజ్ చేసుకుంటాము. అదర్ నెంబర్తో ఇచ్చిన ఈ ఫంక్షన్ని డిలీట్ చేసేస్తున్నాము. సో RHL వన్స్ అగైన్ ఇక్కడ మనకి 3 ఫంక్షన్స్ ఇచ్చాడు, మనకి ప్రాబ్లంలో 2 ఫంక్షన్స్ మాత్రమే కావాలి. మరి డిలీట్ చేయాల్సిన ఫంక్షన్ ఏంటి అంటే, మనకి ఇక్కడ ఏ వాల్యూ ఎంతైతే ఇస్తున్నాడో దాంతో రిలేటెడ్గా ఉన్న 2 ఫంక్షన్స్ మాత్రమే తీసుకోవాలి. అదర్ నెంబర్తో రిలేటెడ్గా ఇచ్చిన ఫంక్షన్ని డిలీట్ చేసుకోవాలి. సో RHL రిప్రజెంటేషన్ ఈజ్ లిమిట్ ఎక్స్టెన్స్ టు a ప్లస్ f of x,
లిమిట్ ఎక్స్ టెన్స్ టు హియర్ ఏ వాల్యూ ఈజ్ 2 ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. 2 ప్లస్ మీన్స్ గ్రేటర్ దాన్ 2. 2 కంటే ఎక్కువ వాల్యూ. ఎక్కువ అనేదాన్ని గ్రేటర్ దాన్ సింబల్తో డినోట్ చేస్తాం కదా. దిస్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్ టెన్స్ టు 2. గ్రేటర్ దాన్ 2 దగ్గర ఉన్న ఫంక్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఎక్స్ మైనస్ 3. ఇప్పుడు 2ని సబ్స్టిట్యూషన్ చేయండి. 2 మైనస్ 3 మైనస్ 1. నెక్స్ట్ ఎల్హెచ్ఎల్ representation is limit x tends to a minus f of x. Limit x tends to here a value is 2 minus f of x. Limit x tends to 2. 2 minus means less than 2. 2 minus means 2 వాల్యూ కంటే తక్కువ. తక్కువ అనే దాన్ని సింబాలిక్గా లెస్ దాన్తో డినోట్ చేస్తాం కదా. సో ఎక్స్ లెస్ దాన్ 2 దగ్గర ఫంక్షన్ ఏంటో చూడాలి. లెస్ దాన్ 2 దగ్గర ఫంక్షన్ ఎక్స్. అది ఇక్కడ సెలెక్ట్ చేసుకుని ఎక్స్ వాల్యూని 2ని సబ్స్టిట్యూషన్ చేయడమా. ఫైండ్ ఆర్హెచ్ఎల్ ఎల్హెచ్ఎల్ అంటే ఇక్కడతో ఆపేసేయండి. డస్ ద లిమిట్ ఎగ్జిస్ట్ అంటే అప్పుడు కంక్లూజన్ రాయాలి. ఎల్హెచ్ఎల్ ఈజ్ నాట్ ఈక్వల్ టు ఎల్హెచ్ఎల్ వాల్యూ 2, ఆర్హెచ్ఎల్ వాల్యూ 1. ఎల్హెచ్ఎల్ ఈజ్ నాట్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎల్. హెన్స్ లిమిట్ డస్ నాట్ ఎగ్జిస్ట్. Hence, limit does not exist. అనే కంక్లూజన్ రాయాలమ్మా. థర్డ్ ప్రాబ్లం. లిమిట్ ఎక్స్ టెన్స్ టు 2 మైనస్ మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ మైనస్ 2 బై ఎక్స్ మైనస్ 2 ఈక్వల్ టు -1. హియర్ 2 మైనస్ నోటేషన్తో అడుగుతున్నాడు అంటే మనల్ని ఓన్లీ ఎల్హెచ్ఎల్ మాత్రమే క్యాలిక్యులేట్ చేయమని. సో ఎల్హెచ్ఎల్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్ టెన్స్ టు 2 మైనస్ మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ మైనస్ 2 బై ఎక్స్ మైనస్ 2. ఫస్ట్ వీ హ్యావ్ టు రిమూవ్ మాడ్యులస్. మాడ్యులస్ మీన్స్ ప్లస్ ఆర్ మైనస్ ఆఫ్ ఎక్స్ మైనస్ 2. ఇక్కడ ప్లస్ నోటేషన్ తీసుకోవాలి, లేదంటే మైనస్ నోటేషన్ తీసుకోవాలి. మరి ఈ రెండిట్లో ఏ వాల్యూ తీసుకోవాలి అనేదాన్ని చెక్ చేద్దాము. హియర్ లిమిట్ ఎక్స్ టెన్స్ టు 2 మైనస్ మీన్స్ లెస్ దాన్ 2. 2 కంటే తక్కువ వాల్యూ ఒకటి తీసుకుందాము. 1.9. 2 కంటే తక్కువ వాల్యూ అంటే దాని ముందు నెంబరే తీసుకుందాము. 1.9. నౌ వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్ ఎక్స్ మైనస్ 2 వాల్యూ. సో ఎక్స్ అంటే 1.9 మైనస్ 2 మైనస్ 0.1 అంటే నెగిటివ్ నెంబర్. సో ఇది మనకి నెగిటివ్ సైన్ని ఫామ్ చేస్తుంది. ఎట్ ఎక్స్ టెన్స్ టు 2 మైనస్. సో ఫస్ట్ మాడ్యులస్ అంటే ప్లస్ ఆర్ మైనస్ తీసుకోండి. ప్లస్ ఆర్ మైనస్లో ఏ సింబల్ తీసుకోవాలి అనేదానికి జస్ట్ లెస్ దాన్ 2 వాల్యూ ఒక నెంబర్ సబ్స్టిట్యూషన్ చేసుకుంటే మైనస్ అని నెగిటివ్ వాల్యూ వచ్చింది కాబట్టి ఇక్కడ మైనస్ తీసుకున్నాం. లిమిట్ ఎక్స్ టెన్స్ టు 2. 1 టైం క్యాన్సిల్ విత్ -1 ఈక్వల్ టు -1. సో లిమిట్ ఆఫ్ దిస్ వాల్యూ ఈజ్ -1. థ్యాంక్ యూ స్టూడెంట్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.